ఈ రోజు 2025 మే 17 ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన వార్తలు, అంతర్జాతీయ వార్తలు. ఇండియా, పాకిస్తాన్ కాల్పుల విరమణ. మే 10న ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో కాల్పుల ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని నివేదికలు ఉన్నాయి. మాలి ప్రజాస్వామ్య నిరసనలు. మాలి రాజధాని బమాకోలో మే 3 నుండి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం నిరసనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మే 13న అన్ని రాజకీయ పార్టీలను రద్దు చేసింది. లిబియా ట్రిపోలిలో ఘర్షణలు. మే 12న ట్రిపోలిలో ప్రభుత్వ బలగాలు మరియు స్థిరత్వ మద్దతు యంత్రాంగం మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. మే 14న కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ యెమెన్ ఉద్రిక్తతలు. మే 5న ఇజ్రాయెల్ హౌతీ తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు ప్రారంభించింది. సనా అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమైంది. అరబ్ లీగ్ సదస్సు. 34వ అరబ్ లీగ్ సదస్సు ఈ రోజు బాగ్దాద్లో ప్రారంభమైంది. పాలస్తీనా పరిస్థితి, జాతీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు ప్రధాన అంశాలు. అమెరికా వార్తలు. జాక్సన్ వల్లే విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం. ఫ్లోరిడాలోని జాక్సన్ వల్లే అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్ గ్యారేజీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 30కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. ట్రంప్ విదేశాంగ విధాన మార్పు. మధ్యప్రాచ్యంలో ట్రంప్ పర్యటన అమెరికా విదేశాంగ విధానంలో మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు. వెనిజులా నిర్బంధాలపై సుప్రీంకోర్టు నిర్ణయం. అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ పరిపాలన వెనిజులా గ్యాంగ్ సభ్యుల నిర్బంధాలను పునఃప్రారంభించాలన్న ప్రయత్నాన్ని నిరాకరించింది.